అందరికీ స్వాగతం. ఈ పాఠంలో తత్పురుష సమాసంలోని వ్యధికరణములు చతుర్థి నుండి సప్తమి తత్పురుష సమాసముల వరకు తెలుసుకుందాం. ముందుగా వ్యధికరణము అంటే సూత్రము, విభక్తి ఆధారంగా వచ్చు సమాసములు అని అర్థము. ఇక్కడ చతుర్థి నుండి సప్తమి తత్పురుష సమాసముల వరకు తెలుసుకుందాం. ముందుగా చతుర్థి తత్పురుష సమాసము. చతుర్థి విభక్తి అంటే కొరకొన్కై అని వస్తుంది. దీనికి మన ఉదాహరణగా యూపదారువు, అంటే యూపము కొరకు దారువు. ఇక్కడ కొరకు అనే విభక్తి వచ్చింది కావున ఇది చతుర్థి తత్పురుష సమాసం. అదేవిధంగా దీనికి మరో ఉదాహరణ ధనాశ, ధనము కొరకు ఆశ, ధనము కొరకు ఆశ, కొరకు అనే విభక్తి వచ్చింది కావున ఇది చతుర్థి తత్పురుష సమాసం. ఇప్పుడు పంచమి తత్పురుష సమాసం గురించి చూద్దాం. పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసంలో పంచమి విభక్తి వలన, కంటే, పట్టి అని విభక్తులు వస్తాయి. దీనికి మన ఉదాహరణగా దొంగ భయము లేదా చోర భయము, చోరుల వలన భయము. అదేవిధంగా వివేక భ్రష్టుడు, వివేకము చేత వివేకము వలన భ్రష్టుడు. వివేకము వలన భ్రష్టుడు. ఇక్కడ చోర భయము, చోరుల వలన, ఇక్కడ వలన, అలాగే ఇక్కడ వివేకము వలన భ్రష్టుడు. ఈ వలన అనే విభక్తి రావడం వల్ల ఇది పంచమి తత్పురుష సమాసం. అదేవిధంగా షష్ఠీ తత్పురుష. షష్ఠీ విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. షష్ఠీ తత్పురుషలో యొక్క ఎక్కువగా ఉపయోగిస్తారు. రామబాణము, దీనికి ఉదాహరణ రామ బాణము, రాముని యొక్క బాణము. బాణము. అదేవిధంగా దీపావళి, దీపముల యొక్క ఆవళి అంటే వరుస. దీపముల యొక్క
ఆవళి, ఆవళి అంటే వరుస. ఈ విధంగా మనం షష్ఠీ తత్పురుషని చూడవచ్చు. ఇంకా సప్తమి తత్పురుష. సప్తమి విభక్తి అందున్, ఇందున్, నన్ అంటే ఆ విభక్తి పదాలు వచ్చే విధంగా వచ్చే సమాసము. దీనికి ఉదాహరణ మునినాథుడు. అంటే మునుల యందు నాథుడు. నాథుడు. అదేవిధంగా సముద్రపు నీరు. సముద్రమునందలి నీరు. ఇక్కడ అందు, ఇక్కడ అందలి. అందున్, ఇందున్, నన్ ఈ విధంగా విభక్తులు వచ్చాయి కావున ఇది సప్తమి తత్పురుష సమాసం. ఈ సమాసాలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అగ్ని భయం. అగ్ని వలన భయం పంచమి తత్పురుష సమాసం. అదేవిధంగా శిఖావళి. శిఖల యొక్క ఆవళి. శిఖల యొక్క ఆవళి. అదేవిధంగా పాదలేపము. పాదము కొరకు లేపము. అదేవిధంగా అరణ్య భూములు. అరణ్యమునందలి భూములు. ఈ విధంగా మనం ఈ తత్పురుష సమాసాలను చూడవచ్చు.